వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భర్తను అతని భార్య ఆమె కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో సంచలనంగా మారింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని బుచ్చయ్యపేట మండలం ఎల్ సింగవరం గ్రామానికి చెందిన యువతిని శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన వివేక్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన 2 నెలలకే వారి మధ్య విభేదాలు నెలకొనడంతో ఆ యువతి పుట్టింట్లో ఉంటున్నారు. వివేక్ మాత్రం విశాఖలో వేరే యువతితో సహజీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న వివేక్ భార్య తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలో అతని ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఆ సమయంలో అర్ధనగ్నంగా వివేక్ మరో యువతి బయటకు రావడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆమె వారిద్దరిని చితకబాదారు. కుటుంబ సభ్యుల సహకారంతో అతన్ని సింగవరం గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకుని ఆ తర్వాత నానా విధాలుగా హింసించారని వాపోయారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే మరో యువతితో సహజీవనం సాగిస్తున్నారని తెలిపారు. తనకు తన భర్త వివేక్ కావాలని కోర్టులు అధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు హరిత, మా హస్బెండ్ వివేక్ పేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా ఆమె ఆయనతో పాటు ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ అది మరి లీగలో ఇల్లీగలో తెలీదు. ఇప్పుడు ఈ లీగల్ అని చెప్పారు కానీ అది ఏ విధంగా లీగలో మరి మాకు తెలియట్లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో తీసుకొని ఉన్నాడు. అది దాదాపు ఒక 2 years నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. నేను ఇంకా ఆయన విడిపోయి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు ఒక 1.5 month అయిపోయింది, 1.5 year అయిపోయింది. కేసులు నడుస్తున్నాయి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా అని సరే నేను ఇంకా ఎన్నాళ్ళని నేను ఇక్కడ ఉంటాను, నా భర్తతోనే, నా భర్తే నాకు కావాలని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగినా సరే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసేసి నీకు ఏం నచ్చితే చేసుకో, మేము నీ ఇంట్లో కూడా రానివ్వని చెప్పి ఎవరెవరితోనో పెద్ద వాళ్ళతోటి ఫోన్లు చేయించి అక్కడ స్టేషన్లో పాలకొండ స్టేషన్లోని మాట్లాడిపించారు సిఐ చేత. ఆ సిఐ గారు కూడా మాకు అసలు మినిమం కూడా ఏం చెప్పకుండా మీరు అక్కడ 498 కేసు వేశారు కదా, ఎలా వచ్చి ఇక్కడ మీరు మాట్లాడతారు అన్నట్లు మాకు వెనక్కి తిరిగి పంపించారు వెనక్కి. ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడ న్యాయం జరగట్లేదు, అలానే ఇక్కడ మేము 498 కేసు వేసాము. దాదాపు అది వేసి ఇప్పుడు సంవత్సరంకి ఇంకా ఎక్కువైపోయింది. లాస్ట్ ఇయర్ 5వ నెలలో వేసాము. ఇప్పుడు వచ్చేది కోర్టుకి కూడా పంపించలేదు. ఎన్నాళ్ళని నేను కోర్టులను తిరుగుతాను, ఇంకా ఇప్పుడు నేను భర్త ఉండి కూడా లేనట్టు నేను బతుకుతున్నాను ఇంట్లో. ఇంక ఎలారా బాబు అని చెప్పి ఇంకా నేను మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఆయన ఇల్లుని కనుక్కొని ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ 5 o'clock అట్లా మీడియాని తీసుకొని వెళ్ళి మాట్లాడాము. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు అది నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళని కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే వాళ్ళు ఆమె డ్రెస్ ఇక్కడ వరకు ఉంది, కళ్ళు నులుపుకొని బయటకు వచ్చారు. నాకు పెట్టినది, నాకు ఏవైతే నాకు మా అమ్మాయిని నేను అనుభవించాలని పెట్టిన సామాన్లు అవన్నీ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. నా ఏసీలో, నా ఫ్రిడ్జ్లో, నా బెడ్ మీద వాళ్ళిద్దరు పడుకొని లేచి వచ్చి మాట్లాడారు. నీకేటి సంబంధం, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కూడా అసలు చాలా మార్చుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నన్నే వదిలేశాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో కూడా లీగల్ అయిపోయింది. వేరే అమ్మాయితో ఉన్నా సరే ఇది చాలా అంటే ఇప్పుడు పిల్లలందరూ మొగులు చేసిన దానికి నోరు మూసుకొని ఉండాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా న్యాయం లేకుండా పోయింది కదా సార్. ఇప్పుడు నా పేరు వివేక్. 2020లో నాకు ఇంత మ్యారేజ్ అయింది. తర్వాత చిన్న డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మీద 498 కేసు పెట్టారు. ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేసాను. తర్వాత ఏం జరగాలనేది కోర్టులో తేలుతుంది. 498 కేసు పెట్టి 1.5 year అవుతుంది. ఓకే. ఆ తర్వాత నేను దానికి ఒక 1 month తర్వాత నేను డైవర్స్ కేసు పెట్టాను. ఓకే. అప్పటి నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేను కదా. ఇష్యూస్ ఉన్నాయి. నా మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసిందో నా దగ్గర ఉన్నాయి. నేను మాట్లాడతాను సార్, ఇక్కడ కాదు. ఎక్కడ చెప్తారు మరి? కోర్టులో మాట్లాడతాను, లేదంటే స్టేషన్లో మాట్లాడతాను. మరి కేసు ఏం పెట్టారండి? కేసు పెట్టారు. వాళ్ళు 498 కేసు పెట్టారు. కలిసి ఉంటున్నారని తెలుసుకొని మా పాప మేము అందరం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత డోర్ తీయగానే సరైన బట్టలు లేవు వాళ్ళిద్దరికి, ఒంటి మీద చిన్న నిక్కర్లతో ఉన్నారు ఇద్దరును. మేము పెట్టిన సామాన్ అంతా అనుభవించుకుంటూను మా బెడ్ల మీద వాళ్ళు పడుకొని మా పాపకు మేము మంచిగా కొనిచ్చిన సామాన్ అంతా వాడుకుంటూను మేము ఇలా డోర్ తీసేసరికి ఆ పిల్ల పరిగెత్తిందండి. పరిగెత్తేసరికి పాప ఇలా ఎన్నాళ్ళు ఒకళ్ళు మొగుడుతో తిరుగుతావు అనేసి ఈ డ్రెస్ పట్టుకుంటే ఈ పిల్లని గోడకేసి కొట్టేసి పరిగెత్తేసేదండి. ఆ పిల్ల తల మీద దెబ్బ తగిలింది. ఉంచుకున్న దానికి అంత రైట్స్ వచ్చాయండి ఇప్పుడు.